హాయ్ గాయ్స్, ఇవాళ మనం వచ్చేసాం ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, గోవా. మీలో ఎవరైనా గోవా వెళ్దామని ప్లాన్ చేస్తున్నారంటే తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. మీరు గోవా వెళ్తున్నారంటే మాత్రం వాటర్ యాక్టివిటీస్ గురించి ఎప్పుడు బుక్ చేసుకోవద్దండి ముందే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని అడుగుతారు వాటర్ యాక్టివిటీస్ చేస్తారా ఏంటి అని. మేమైతే అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాతే బుక్ చేసుకున్నామండి. మేమైతే పర్ పర్సన్కి 1500 మాట్లాడుకున్నామండి. మాకైతే వాళ్ళు కోకో బీచ్ దగ్గర ఒక ప్లేస్ పంపారండి. అక్కడికి రమ్మని లొకేషన్ షేర్ చేశారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకైతే ఫస్ట్ ఒక బోట్లో తీసుకెళ్లారండి. అక్కడ నుండి మమ్మల్ని వేరే ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఆడించారనమాట. ఫస్ట్ బోట్ ఎక్కగానే మాకు టిఫిన్ కాంప్లిమెంటరీ అని చెప్పి సమోసాను వెజ్ పఫ్ ఇచ్చారండి. అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా ఉంటుందని చెప్పారు. అక్కడ నుండి మాకు ఐలాండ్కి వెళ్ళడానికి 1 అవర్ పైనే పట్టిందండి. సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేలోపు మాకు టిఫిన్ అది ఇచ్చేసారనమాట. అక్కడే అంతా టిఫిన్ ఇచ్చారు. అలాగే కూర్చొని తిన్నాం అనమాట. మేము ఫ్యామిలీస్ వెళ్తున్నాము, పిల్లల్ని అలో చేస్తారా లేదా అని టెన్షన్ ఏమీ అక్కర్లేదండి. మీకు ఎంత చిన్న పిల్లలు ఉన్నా సరే తీసుకెళ్ళొచ్చు, దానికైతే ప్రాబ్లం లేదు. 9 ఇయర్స్ అబోవ్ ఉంటే అది కూడా గేమ్స్ ఆడతానంటేనే ఛార్జ్ చేస్తారండి 1500. లేకపోతే నార్మల్గానే మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక మనకు కాయిన్స్ ఇస్తారండి. ఒక్కొక్క కాయిన్ మనం అక్కడ ఇచ్చేసి ఒక్కొక్క గేమ్ ఆడొచ్చు. ఫస్ట్ మేము ఆడింది జెట్ స్కీ అండి. ఇది జెట్ స్కీ అంటారు. ఇది ఆడేటప్పుడు అందరికీ 10 to 15 సెకండ్స్ లోపలే ఆడిస్తారండి. మీరు మళ్ళీ ఎక్స్ట్రా ఆడాలి అంటే మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది వాళ్ళకు. మీరు ముందు మాట్లాడుకున్నా, మీరు తర్వాత చెప్పినా, అక్కడికి మళ్ళీ ఏం చెప్పినా వినరండి. అంతే, మీరు 15 సెకండ్స్ లోపే అయిపోతుంది మీకు. చూడండి, కావాలంటే గమనించండి. ఇలా ఒక్క రౌండే 600 మీటర్స్ తీసుకెళ్తారు, తీసుకొని వచ్చేస్తారు. మీకు మళ్ళీ వీడియో చేయాలి అంటే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారండి. సో అందుకే బెటరు ఏది కూడా ముందే మాట్లాడుకోకండి. జస్ట్ వాళ్ళు ఎంత చెప్పినా సరే మీరు 1500 లోపే తీసుకున్నారంటే ఇంతే అండి. బట్ మీరు ఎక్స్ట్రా పే చేస్తాం మేము అంటే పర్సన్కి 100 రూపీస్ ఏమో తీసుకున్నారండి. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు అంతే తప్ప ఇంక ఎక్స్ట్రా ఏమీ లేదు అందులో. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి ఇంకొక దగ్గర లైన్లో నించోవాలండి. అంటే ఫాస్ట్గానే అయిపోతుంది, లేట్ ఏమో అవ్వదు. సో అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఒక 4-5 ఉంటారు అంతే. వాళ్ళది అయిన తర్వాత మళ్ళీ మంది స్టార్ట్ చేస్తారనమాట. సో దీనికి కూడా అంతే అండి, పర్ పర్సన్కి అది మాట్లాడుకున్న దాంట్లోనే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా మనం 100 రూపీస్ ఇస్తే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారు. మళ్ళీ ఎక్స్ట్రా 100 రూపీస్ ఇస్తే అక్కడ బోట్లో నుంచి వీడియో తీస్తారండి అంతే. మళ్ళీ పర్ పర్సన్కి 100 తీసుకుంటారండి. ఇద్దరికి కలిపి కాదు, వేరువేరుగా 100 తీసుకుంటారు. దీని తర్వాత నెక్స్ట్ ఇది బనానా రైడ్ అంటారండి. దీనికి ఒక 4-5 మెంబర్స్ని కూర్చోపెడతారు ఒకేసారి. ఇలా తీసుకెళ్తారు అనమాట ముందుకి. అక్కడ ముందు బోట్లో నుండి వీడియో తీయాలంటే మళ్ళీ దానికి కూడా 100 రూపీస్ తీసుకుంటారండి. కంపల్సరీగా ఇవ్వాల్సిందే. అవి ఏం చేసినా వేస్ట్ అండి. వీడియోస్ కూడా అంత నీట్గా రావు. మనం అక్కడెక్కడో ఉంటాము, ఆ ముందు వాళ్ళు ఎక్కడో బోట్లో నుండి వీడియో తీస్తారు. సో అది కూడా అంత నీట్గా రాదు. వీటన్నిటికీ అస్సలు అమౌంట్ వేస్టేజ్ చేయకండి. నాకు చెప్పాలంటే ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. సో దీనికంతా అమౌంట్ ఇవ్వద్దండి. నెక్స్ట్ ఇంకా పారాగ్లైడింగ్ ఉంటుంది కదా, దానికైతే మనం అమౌంట్ ఇచ్చినా సరే వర్త్ అండి. సో దానికి మాత్రమే మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి ఆడటం బెటరు. ఇవన్నీ ఏంటంటే ఒక 10-15 సెకండ్స్లోనే అది ఎంత ఆడుతున్నాం అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. సో అందులోనే హ్యాపీనెస్ ఉంటుంది చాలు. దానికంటే ఎక్కువ పే చేసినా దాంట్లో ఏం ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉండదు అనమాట. ఇలాగ ఉంటుందండి. బట్ బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. దీన్ని కూడా బనానా రైడ్ అంటారు. ఇలా తీసుకెళ్ళిన తర్వాత, తీసుకొని వచ్చిన తర్వాత రిటర్న్లో ఎడ్జ్లో కింద పడేస్తారండి. వాళ్ళే కావాలని అలా పంపేస్తారు. బట్ కేర్ఫుల్గా ఉండాలండి. నాకైతే నా వెనకాల ఉన్న అమ్మాయి తల తగిలింది. ఇవన్నీ ఆడేలోపు మనతో పాటే బోట్లో వచ్చిన వాళ్ళని కొంతమందిని తీసుకొని వెళ్తారండి. వాళ్ళు అక్కడ పారాగ్లైడింగ్ ఆడుతూ ఉంటారు. తర్వాత తీసుకొని వచ్చి వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ మమ్మల్ని తీసుకొని వెళ్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బోట్లో తీసుకెళ్తారు. ఇలాగా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ బోట్ చేంజ్ అవ్వాలి. ఈ బోట్ నార్మల్ బోట్ ఉంటుంది, ఇది ఓన్లీ ప్యాసింజర్స్ కోసమని. సో ఈ బోట్లో నుండి మనకు నెక్స్ట్ పారాగ్లైడింగ్ బోట్ అని చెప్పేసి అది సపరేట్గా ఉంటుంది. దానికి ఎక్విప్మెంట్స్ అంతా ఇలాగ ఆల్రెడీ ఉంటాయండి. సో ఈ బోట్లోకి వచ్చిన తర్వాత ఆయన మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. ఇది కూడా ఏం లేదండి, మనం ప్యాకేజ్లో మాట్లాడుకున్నామంటే జస్ట్ 10 సెకండ్స్లో ఇలా బ్యాక్ సైడ్ ఒకసారి పుష్ చేసుకొని తీసుకెళ్తుంది. వాటర్ టచ్ అవుతుంది.
తర్వాత ఏమీ లేదు, పైకి తీసుకొచ్చి ఇంకా బ్యాగ్ తీసుకొని వచ్చేస్తుంది. ఇంతే అండి. ఇది కూడా వేస్ట్ యాక్చువల్లీ అందులో మనం మాట్లాడుకున్న దాంట్లో. బట్ మనం ఏం గొడవ చేయలేమండి. సో మేము ఏం చేసామంటే మేము ఇద్దరికి కలిపి, నేను మా ఆయన ఇద్దరం ఆడాము ఈ గేమ్. సో ఇద్దరికి కలిపి మేము మళ్ళీ 500 ఎక్స్ట్రా అమౌంట్ పే చేసామండి. సో ఎక్స్ట్రా అమౌంట్ 500 పే చేసిన తర్వాత మాకు కొంచెం ఒక 50 సెకండ్స్ దాకా పారాగ్లైడింగ్ చేయించారండి. సో బెటర్ మీరు వాటన్నిటికీ అమౌంట్ వేస్ట్ చేయకండి. దీనికైతే కొంచెం వర్త్ అండి. మనం అంత అమౌంట్ పే చేసామంటే ఇందులో ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో బెటర్ మీకు దీనికైతే అమౌంట్ ఇవ్వండి. ఓకే, ఇది అయితే ఎంజాయ్ చేయొచ్చండి. అందరు వీడియోస్ మేము బాగా తీసామండి. మా వీడియోస్ చూడండి ఎలాగైపోయి, అంతా మనుషులు అడ్డం వచ్చేయటం, అంతా ఇలాగ రాడు అన్నీ ఎలా ఉన్నాయి చూడండి. బట్ సో మీరు బాగా ముందు ఎవరికి వీడియో తీయడానికి ఇస్తున్నారో చూసి ఇవ్వండి. సో మనం ఇంత అమౌంట్ చేసి ఉంటామంటే అక్కడ వీడియో అన్నీ బాగా వస్తే మనకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది కదండి, ఎవరికైనా చూపించడానికైనా. మేము ఇద్దరం ఆడాం కాబట్టి 500 తీసుకున్నారండి. మీరు ఒక్కరే ఆడతారంటే కూడా ఏం పర్లేదు, 300 తీసుకుంటారనమాట. మేము ఇక్కడ పారాగ్లైడింగ్ అన్నీ చేసి మళ్ళీ మా బోట్లోకి వెళ్ళేలోపు అక్కడ మిగతా వాళ్ళు భోజనం చేశారండి. భోజనం కూడా వెజ్ నాన్ వెజ్ రెండు సపరేట్గా ఉంటాయి. బట్ మోర్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఏమీ బాగోలేదు అసలు. ఫుడ్ అయితే రైస్ అయితే ఓకే అండి, బట్ పప్పు రసం బాగానే ఉందండి. బట్ నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ చేశారు, అస్సలు చికెన్ అయితే నీళ్ళు ఉందండి. సో మేము వెళ్ళేలోపు వాళ్ళు అక్కడ భోంచేసారు. తర్వాత మేము వచ్చిన తర్వాత మేము భోంచేసాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ అక్కడ నుండి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళారండి. దీనికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. వేరే ఐలాండ్కి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత స్కూబా చేయించారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. సో ఆ క్యాప్ ఉంది కదండి, ఆ క్యాప్ పెట్టుకోవడానికి మళ్ళీ 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. మాకు ఆ సిలిండర్ అది తగిలిచ్చేసి తీసుకొని వెళ్తారండి. బట్ అది కూడా అంత ఎక్స్పెక్ట్ చేసేంత ఏమీ ఉండదండి, అస్సలు చాలా వేస్ట్ ఇదైతే. బట్ ఓకే, మనకు పిల్లలు ఉన్నారు, మనం మోర్ టైం స్పెండ్ చేయలేం కాబట్టి మనకి ఇది ఓకే. సో మీరు వేరేది ఏదైనా చేయాలి అంటే దానికి 1 డే మొత్తం ప్రాక్టీస్ ఉంటుందండి. సో వాళ్ళు అలా చేయించి తర్వాత మీకు ఐలాండ్లో తీసుకెళ్ళి వదిలేస్తారు. సో మంచిగా మీరు స్కూబా ఎంజాయ్ చేయాలంటే దాన్నే చూస్ చేసుకోండి. అదైతే మ్యాక్స్ టు మ్యాక్స్ 9,000 10,000 ఉంటుందండి. బట్ ఇది మనకు అంత వర్త్ కాదు కాబట్టి మనకు ఇలాగే ఉంటుంది. ఇంకా ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఇలా వదిలేస్తారనమాట. వీడియో వాళ్ళే కాంప్లిమెంటరీ అని చెప్పేసి వీడియో ఇస్తారండి. సో ఈ వీడియోలో కూడా చేపలు అవి వస్తాయి కదా, యాక్చువల్లీ అవి వాళ్ళు పెంచుకున్నట్టున్నారండి. అక్కడ ఫుడ్ అది వేస్తే అవన్నీ వస్తున్నట్టున్నాయి. సో అందులోనే మనకు వాళ్ళు హెడ్ మాత్రమే అలాగ ముంచుతారండి. బ్యాక్ సైడ్ ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన అలాగ మనకి పుష్ చేసి పట్టుకుంటారు. సో మనం కింద నుండి అక్కడ బ్లో చేస్తూ ఉంటే మనకు ఊపిరి అనేది ఆడుతూ ఉంటుంది సిలిండర్లో నుండి. సో ఇది కూడా బాగుంటుందండి. ఆ నంబర్స్ ఇచ్చారు కదా, ఆ నంబర్స్ ఏంటంటే మన వీడియోస్ కోసం ఆ నంబర్స్ అండి. అది నంబర్స్ చూసుకొని మనకు వీడియోస్ సెండ్ చేస్తారు మళ్ళీ తర్వాత. ఇదంతా ఫినిష్ చేసుకున్న తర్వాత మనకు స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక 10 మెంబర్స్ మనకి స్కూబా చేయడానికి వదులుతారు, మిగతా వాళ్ళంతా అక్కడ స్విమ్ చేసుకోవచ్చండి కావాలంటే. అక్కడ స్విమ్మింగ్ నడుస్తూ ఉంటుంది, ఇక్కడ ఇది నడుస్తూ ఉంటుంది. ఇది కూడా బిలో 1 మినిటే ఉంటుందండి, జస్ట్ 50 సెకండ్స్ లోపే అయిపోతుంది వీడియో కూడా. సో అది కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అండ్ స్విమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ జెల్లీ ఫిషెస్ ఉన్నాయి. మా బోట్లో ఉన్న వాళ్ళకైతే అది జెల్లీ ఫిష్ టచ్ చేసిందండి, మొత్తం ర్యాషెస్ లాగా వచ్చేసింది, రెడ్గా అయిపోయింది, వైట్గా మొత్తం అంత పింపుల్స్ లాగా వచ్చాయన్నమాట ఉన్నట్టుండి. సో అలా స్విమ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అక్కడ జెల్లీ ఫిషెస్ అయితే తిరుగుతూ ఉన్నాయి. తర్వాత అక్కడ నుండి మనల్ని రిటర్న్ తీసుకెళ్తారండి. ఇలా రిటర్న్ తీసుకెళ్ళేటప్పుడే కొంచెం స్పీడ్గా బోట్ని డ్రైవ్ చేస్తారనమాట. దీన్నే స్పీడ్ బోట్ అని అనేస్తారు. సో అందులోనే ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇలా వాటర్ అన్నీ స్ప్రింకిల్ అవుతూ ఉంటాయండి. ఇదే స్పీడ్ బోట్. ఇంకా నెక్స్ట్ మేము అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వీడియోస్ అవి మనకు సెండ్ చేస్తారండి. అక్కడ స్కూబా మనం వీడియోస్ తీసుకొని ఉంటాం కదా, ఆ వీడియోస్ అన్నీ షేర్ చేస్తారు మనకు. ఈవినింగ్ 5 లోపు మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామండి, అంతా ఫినిష్ చేసుకొని. ఇక్కడ కొంచెం అంతా వచ్చేటప్పుడు కొంచెం బాగుందండి క్లైమేట్ కూడా. పక్షులన్నీ ఎంత బాగా తిరుగుతున్నాయంటే బోట్ దగ్గర దాకా వచ్చేసే. ఇవైతే ఇక్కడ ఇంకొక క్రేజీ థింగ్ జరిగిందండి. బోట్లో కొంతమంది అబ్బాయిలు మా పాపతో ఇంతే అండి మా గోవా కబుర్లు.
ఇందులో మేము వాటర్ స్పోర్ట్స్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో చిన్న పిల్లలు ఉన్నారే ఎలాగ ఏంటి అని అయితే మీరేమీ టెన్షన్ అవ్వకండి. లైఫ్ జాకెట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏ భయం లేదండి. పిల్లల్ని కూడా మనం హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. సో మీరు కూడా ఏది ఆలోచించకుండా ఫ్యామిలీ ఉన్నామే ఎలాగ వెళ్ళాలి గోవాకి ఏంటి అని ఏది ఆలోచించకండి. వెళ్ళి రండి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బట్ గోవా మాత్రం మిస్ అవ్వకండి. ఇంకా బీచెస్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా అవి కూడా తప్పకుండా చూడండి. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నచ్చింది అంటే, మీకు యూజ్ అయింది అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ స్పోర్ట్స్ గురించి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయి అంటే కూడా నాకు మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను నేను కూడా. అండ్ మేము వాటర్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు మా పిల్లలు కూడా బీచ్లో అంతా బాగా ఎంజాయ్ చేశారండి. బట్ వీడియోలో ఎక్కువ పిల్లల్ని చూపించకూడదు కాబట్టి నేను అవన్నీ స్కిప్ చేసేసాను.